హలో స్మార్ట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు ఇంట్రోనే ఎంత మంచి వ్యూతో ఇచ్చాను కదా. సో వెనకాల చూస్తున్నారు కదా, ఇది సనాపూర్ లేక్ అన్నమాట. మనం నిన్న హంపి గురించి చాలా వీడియోస్ చేసాం కదా. సో ఇది అయితే నెక్స్ట్ వీడియో. ఈరోజు మేము వచ్చేసి సనాపుర లేక్ దగ్గర ఉన్న నవ బృందావన అనే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. దీనికి యాక్చువల్లీ బై రోడ్ వెళ్ళలేము. సో ఇలా బోట్లో వెళ్ళాలి. అది బోట్ కూడా సింగిల్ కాదు, 2 సార్లు మార్చాలి. సో నా చిట్టి తల్లి అయితే పచ్చునేసింది, బంగారమ్మ. సో ఫస్ట్ ఒక బోట్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇంకొక బోట్ ఎక్కాలన్నమాట. అది వాళ్ళ డీల్ అన్నమాట. సో ఇలా మధ్యలో అయితే ఆపుతారు. సో నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ డీలు, నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మరి ఏం చేస్తారో తెలియదు నాకు. సో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలేదు. అండ్ నవ బృందావనం అనేది బృందావనం అంటే తెలుసు కదా, మన గురువులు లాంటి వాళ్ళ చనిపోయిన ప్లేస్ని బృందావనం అంటారు. సో నవ బృందావనం అంటే ఇక్కడ 9 గురువులు అయితే ఉన్నారన్నమాట. సో దీని గురించి నేను ఎక్కువ వీడియోస్ అయితే చెప్పలేను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది కూడా పెద్ద వీడియో అనమాట. నేనేమనుకున్నానంటే ఎవ్రీ ప్లేస్ది ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఇది మేము లాస్ట్ అక్టోబర్లో వెళ్ళిన వ్లాగ్స్ అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్కి వచ్చింది. సో ఇంకా 2 మంత్స్ అయితే 1 ఇయర్ అవుతుంది కదా. సో నేనేమనుకున్నా అన్నీ ఉంటాయిలే ఫోన్లో అనుకున్నా, కానీ నాకు తెలీదు లాంగ్ వీడియోస్ అవి నేను క్లీన్ చేసినప్పుడు అలా డిలీట్ అయిపోయినాయి. సో అందుకే చాలా వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. అండ్ ఆప్షన్ లేక నేను ఇక్కడ గూగుల్లో నుంచి ఒక చిన్న వీడియో తీసేస్తున్నా. ఇది యాక్చువల్లీ ముందు ఇలా ఉండిందన్నమాట. సో 9 మంది సాధువులది ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేసి నేను పేరు కరెక్ట్గా చెప్పలేను. సో నేను పేర్లు అయితే కరెక్ట్గా చెప్పలేను అన్నమాట. అందుకే పేర్లు కరెక్ట్గా చెప్పట్లేదు. కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు కమెంట్ చేయండి. దీని గురించి ఇంకొక లాంగ్ వీడియో నీట్గా రాసుకొని చెప్తానన్నమాట. ఇంకా ఇది ఎంట్రన్స్. సో ఫుల్గా ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో మాత్రం ఇలా ఇసుక పైన నడచలేరని మంచిగా రాళ్ళు కూడా వేశారు. సో అప్పుడు చూసారు కదా, అప్పుడైతే ఓపెన్ పెట్టేవాళ్ళు అనమాట. ఎల్లో లైన్ పెట్టి దాన్ని దాటకుండా ఉండని చేశారు. కానీ ఇప్పుడు మంచిగా గేట్లు కట్టేశారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కింద ఎవరో అక్కడ చూస్తున్నారు కదా, సో దాంట్లో ఏముందో చూడాలి, నిధి ఉంది అనుకొని దాన్ని అయితే విరక్కొట్టడానికి ట్రై చేశాడనమాట. అండ్ ఇక్కడ ప్రహ్లాద గుహ కూడా ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎంత ఎండున్నా లోపల మాత్రం చల్లగా ఉంటుందన్నమాట. అది అక్కడ విశిష్టత. సో నేను చెప్పడానికన్నా మీరు హంపీకి పోతే చాలామంది ఈ ప్లేస్ని మిస్ అవుతారు. సో మిస్ కాదండి, ఒక్కసారైనా వెళ్ళి చూసిరండి. అండ్ చాలా మంచి జరుగుతుందనేసి అక్కడ వెళ్ళి పూజలు కూడా చేపిస్తారు. అంతేకాకుండా చూడండి, పెద్ద పెద్ద గురువులు లైక్ శ్రీకృష్ణదేవరాయల గురువులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను పక్క. సో అలాంటి వాళ్ళు అన్ని ప్లేస్లు వదిలిచి ఇక్కడే ఉండి తపస్సు చేసి తన శరీరాన్ని వదిలేరన్నమాట. అంత పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఫేస్. అండ్ ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాము. సో బోట్ రైడ్ కాబట్టి వెళ్ళినప్పుడు నా కూతురు చూడలేదు, కానీ వచ్చినప్పుడు అయితే మస్తుగా ఎంజాయ్ చేసింది. సో అంటే కళ్ళు ఓపెన్ చేసుకుందామంటే నీళ్ళు అంటే తనకి అంత ఇష్టం అన్నమాట. ఆబ్వియస్లీ పిల్లలకి నీళ్ళకి చాలా చాలా బంధాలు ఉంటాయి కదా. ఇంకా నేను చెప్పాను కదా బోటు మధ్యలో మారాలి అనేసి. సో ఇంతే బోటు, నాకైతే భయం అవుతుంది, కానీ వాళ్ళు ఎంజాయ్ చేసేదానికి నేను కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వీడియో అయితే మాతో పాటు ఒక లేడీస్ ట్రిప్కి వెళ్ళాం కదా, ఒక పాప వచ్చింది, తనైతే తీస్తూ ఉందన్నమాట. సో చూసారు అక్కడ వెనకాల ఆ పిల్లలు ఎలా ఆడుతున్నారు అనేసి. వాళ్ళకి అస్సలు భయం ఉండదు. అక్కడే చేపలు పట్టి అటుపక్క పోయి అమ్ముతారు. కానీ మీరు పాపం కదా అని డబ్బులు ఇచ్చేకి వెళ్ళారనుకోండి, ఫస్ట్లో ఉండే డబ్బులంతా ఖాళీ చేసి ట్రై చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ బోట్ నుంచి ఆ బోట్కి వెళ్తున్నాము, అందుకే అందరూ ఎక్కేస్తున్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా బయలుదేరు. అక్కడి నుంచి నేను ఇక్కడ అంజనాద్రి టెంపుల్కి వచ్చినాము. ఇది ఇంకొక మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్. అంజనాద్రి టెంపుల్ అంటే ఇది ఆంజనేయ స్వామి జన్మస్థలం అన్నమాట. ఆంజనేయ స్వామి పుట్టింది ఇక్కడ. సో ఈ ప్లేస్ని చుట్టూ కిష్కింద నగరం అంటారు. అందుకే అంత ప్లేస్లో వదిలేసి అంత గురువులు వచ్చి ఇది ఇక్కడైతే ఆంజనేయ స్వామి పుట్టిన జన్మస్థలం కిష్కింద నగరి. సో ఇది పురాణాల ప్రకారము, రామాయణ కాలం ప్రకారము ఇది అయితే కిష్కింద నగర్ అన్నమాట. సో మేము చాలా పైకి నడుచుకొని రావాలి టెంపుల్కి, అలాగే కాదు. అండ్
ఆల్మోస్ట్ మా అత్తమ్మ ఎక్కుతారో లేరో ఏమో అనుకున్నా, ఎందుకంటే తిరుపతి మెట్లు ఎలాగైతే ఉంటాయి కదా పెద్దగా అలా ఉంటాయి అన్నమాట. కానీ ఎక్కువ మెట్లు ఉండవు, అరౌండ్ ఒక 1000 ఉంటుంది. కానీ పెద్ద కొండ కదా. మేము వచ్చేసరికి సాయంకాలం మధ్యాహ్నం అయిపోయిందన్నమాట, 2:30 3 గంటలు. కానీ ఇక్కడ నాకు ఒక చిన్నది బాధేసింది, మేము 3:30కి వచ్చాము. అండ్ ప్రతి ఒక్కటి అక్కడ ఏమీ దొరకదు, ఈ గుడి తప్ప అక్కడ వేరే ఏమీ లేదన్నమాట. అయినా కూడా అక్కడ రోజు నిత్య అన్నదానం జరుగుతుంది. అక్కడ అందరూ ఇచ్చే దక్షిణతో వాడితే ప్రతి ఒక్క బియ్యం కావాలన్నా వాళ్ళు కింద ఊరు నుంచి తెచ్చినే అమ్ముతారు. సో కొంతమంది వచ్చారు, వాళ్ళకి భోజనం దొరకలేదు, ఆబ్వియస్లీ మాకు దొరకలేదు. కాకపోతే మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ప్రసాదం అయితే దొరికింది. భోజనం దొరకలేదు కదా అనేసి యూట్యూబ్లో ఇక్కడ ఫెసిలిటీస్ బాగాలేవు, అలా బాగాలేవు అనేసి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారన్నమాట. అండ్ నాకు అలా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే ఇది నేను మేబీ 50th or 60th టైం నేను వచ్చేది. అంత ఇష్టం నాకు ఈ ప్లేసు. సో ఇంతకు ముందు కూడా వచ్చేదాన్ని అన్నమాట. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంతకన్నా ఎక్కువ ప్లేస్ లేదు. సో ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు, ఆ డివైనిటీ అంతా పోకూడదు అనేసి. అది చూస్తున్నారు కదా, పర్పుల్ ఆరెంజ్ కలర్లో ఉండేది టెంపుల్ అన్నమాట. అండ్ అక్కడ నుంచి వ్యూ. సో అలా నెగిటివ్గా ప్రచారం చేస్తుంటే నాకే బాధేసింది. అంటే మన కల్చర్, మన గుడి గురించి వాళ్ళు అంతనా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనం దీన్ని పెద్ద పెద్ద గుడులతో పోల్చలేమన్నమాట కొన్ని గుళ్ళని. ఎందుకంటే ఇంత పైకి చాలా తక్కువ జనము, మీరు చుట్టూ చూస్తున్నారు కదా, ఓన్లీ అడవు అన్నమాట. అడవులు, నదులు, హంపి అట్లా ప్లేస్లలో ఇంతైనా మెయింటైన్ చేస్తున్నారు కదా అనుకోవాలి. అండ్ ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట, ఒక కోతి 2 కోతి అని. దానికి నా కూతురికి ఏమర్థమైందో తెలీదు, అంత నవ్వుతూ ఉంది. సో ఈ ప్లేస్కి చాలామంది వచ్చి సాయంకాలం వరకు ఉంటారు. చూసారా ఎంత పైన ఉన్నామో, మీకు కొండలన్నీ కింద కనబడుతున్నాయి చుట్టూ. సో ఇంక కొండ పైన కూర్చున్నాం అనమాట. చాలామంది దీన్ని బెస్ట్ సన్సెట్ పాయింట్ అని కూడా అంటారు. చాలామంది ఉండి సన్సెట్ చూసి అయితే వెళ్తారన్నమాట. కానీ మేము పిల్లలతో వచ్చాం కాబట్టి అక్కడ నుంచి వచ్చేసాను, వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పంపా సరోవర నాకు బాగా గుర్తు. దీంట్లో ఒకప్పుడు బోల్డ్ అని లోటస్లు ఉండేవి. ఐ డోంట్ నో ఏమైంది, ఇప్పుడు లోటస్లే లేవన్నమాట. సో పంపాదేవి అంటే సో పార్వతీదేవి ఇంకొక పేరు. సో ఆ పేరు పైన అయితే పెట్టారు. ఇదంతా ఆనేగుంది ప్రాంతము. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము, దుర్గాదేవి టెంపుల్కి. కాకపోతే నాకు ప్రతి ప్లేస్లో పాపని ఎత్తుకొని వెళ్ళి చాలా అయిపోయిందన్నమాట. సో ఐ స్టాప్. నేను ఇక్కడ కూర్చునేసినాను, నా వల్ల నడిచే కావలేదు, అందుకే నేనైతే వెళ్ళలేదు. కానీ ఎప్పుడైనా ఉంటే పక్కా అన్నీ తీసుకొని వస్తాను. ఇంకా నా కూతురు కూడా డ్రెస్ చేంజ్ చేసేసింది. ఈ పాటికి 2 నాప్స్ అన్నీ అయిపోయి. సో మేమైతే మంచిగా బండి కట్టించుకొని వచ్చాము. అప్ అండ్ డౌన్ మీకు ఈ హస్పేట్ నుంచి అయితే ఒక 1500 తీసుకుంటాడు ఫుల్ డేకి. ఎందుకంటే దగ్గరేం లేదు, దగ్గర మొత్తం కలిపి ఒక 200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సనాపూర్ లేక్ చూస్తారు కదా, అక్కడ అదే లేక్ ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మనకి బోటింగ్ వదులుతారు. అండ్ బోటింగ్ అసలు నేను ఇక్కడ నుంచి వీడియో మీకు మేమేం మాట్లాడినాము అవన్నీ పెడతాను. అంటే మా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కాకపోతే అక్కడ ఎంత సైలెంట్గా ఉంటుంది, జనం ఉండరు, ఎంత పీస్ఫుల్ ప్లేసు, ఎంత చల్లగా ఉంటుంది అని తెలుస్తుంది. సో ఇక్కడ 1 పర్సన్కి అయితే 100 రూపీస్ తీసుకుంటారు. కానీ మీరు గ్రూప్ వెళ్తే లైక్ 7 మెంబర్స్ 8 మెంబర్స్ అలా వెళ్తే గిన సో మీరు దాన్ని ఏమంటారు మాట్లాడుకోవచ్చు అనమాట, ఇంకా కొంచెం డిస్కౌంట్ చేసేసి. సో ఇక్కడ అందరు వచ్చేదే ఆ బోటింగ్ అనమాట. చుట్టూ కొండలు మధ్యలో ఇంత పెద్ద బోటింగ్. ఆల్మోస్ట్ మనకి పెద్ద రౌండ్ వేసేది 1 అవర్ వరకు వేస్తారనమాట. అంతసేపు చేయొచ్చు. సో ఇట్స్ వెరీ 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 వర్త్ ఇట్. అండ్ మీరే చూడండి ఎంత 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 ఇది ప్రశాంతంగా ఉంది అనేసి. ఇప్పుడు మాకు బోటు రౌండ్గా తిప్పుతారు ఇక్కడ. చూడు ఓనా బోటింగ్ 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 అమ్మో విన్నా గలీజ్లే మన్నో తిరిగి వస్తుంది. నా కూతురు చూడడం ఎట్లా నిలబడింది తిరుగుతుంటే బోటు. కళ్ళు మూసుకో. మా నా కూతురు దేనికైనా ఓకే దానికి.
భయ్యా ఇలా ఇంకా మొత్తం తిరిగేసి మేమైతే ఇంటికొచ్చేసాననమాట. ఇంటికొచ్చి ఇంక అందరూ ఫుల్ అలసిపోయినాము. అక్కడక్కడే ఇలా హాల్‌లో పడినామన్నమాట. సో, నైట్ వీడియో కాబట్టి ఇలా కనపడుతుంది. సో, ఇది ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందనుకుంటా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చాలా బాగుంది కాబట్టి పెట్టాను. ఆబ్వియస్లీ మా అమ్మ ప్లస్ నా కూతురు వాళ్ళిద్దరూ ఎన్ని ముద్దులిచ్చుకుంటున్నారో ఈ వీడియోలన్నీ మా అమ్మ తీయలేదనుకుంది గానీ, ఇప్పుడు చూసిందనుకో ఫస్ట్ మా అమ్మనే కమెంట్ చేస్తది అని అనుకుంటున్నాను. చూద్దాం మా అమ్మ ఈ వీడియోకి కమెంట్ చేస్తదో లేదో. మీకు గిన నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి.